నీతి కథలు టీవీ. ఒక చిన్న తెలుగు పల్లెటూరు. ఆకాశం నిండా కారు మబ్బులు కమ్మున్నాయి. ఊరి నిండా మట్టి వాసన, గడ్డిళ్ల కప్పుల నుండి జారుతున్న నీటి చుక్కల చప్పుడు, వీధి అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకునే పెద్దలు. ఆ రోజు ఉదయం నుండే ఆకాశం తన రంగు మార్చుకుంది. ఉరుములు లేవు, మెరుపులు లేవు, కాని సన్నని చినుకు నిరంతరాయంగా కురుస్తూనే ఉంది. పల్లెటూరి వీధులన్నీ బురదమయంగా మారాయి. రాజగంగు తన ఇంటి అరుగు మీద వానని చూస్తూ కూర్చున్నాడు. పక్కనే అతని మిత్రుడు అంజన్న కూడా ఉన్నాడు. అంజన్న, చూసావా ఈ వాన? అస్సలు తగ్గేలా లేదు. పొలానికి వెళ్దామంటే కాళ్ళు బురదలో దిగబడిపోతున్నాయి. ఈ వయసులో ఈ బురదలో నడవడం అంటే మామూలు విషయం కాదు. మన చిన్నప్పుడు ఈ వానలోనే గట్ల మీద పరుగులు తీసేవాళ్ళం. అవునయ్యా రాజగంగు, ఈ 7 వానలు గట్టిగానే ఉన్నాయి. పశువుల పాకల గడ్డి కూడా తడిసిపోతుంది. పాపం ఆ మూగ జీవాలకు కూడా ఈ చలికి ఇబ్బంది. ఎంతకీ ఇంట్లో సంగతి ఏమిటి? వాన పడుతుంది, ఏదైనా గుమ్మగుమ్మలాడే వంటకం పడాల్సిందే. పొయ్యి మీద చారు కాగుతుంటే ఆ వాసనే వేరు. ఇంకేముంటుందిలే, ఈ వానలో బయటికెళ్లి కూరగాయలు తెచ్చే నాదుడెవడు? లింగమ్మ లోపల ఏదో సర్దుతోంది. పాతకాలపు బియ్యం డబ్బా ఏదో దొరికిందట, అందులో గడ్డలు కట్టకుండా చూస్తుంది. లింగమ్మ లోపల నుండి అరుగు మీదకు వస్తూ, ఏవండి విన్నారా? మన వెనక తోటలో ఆ గుత్తొంకాయలు ఏపుగా పెరిగాయి. ఈ చలికి ఈ వానకి ఆ వంకాయల కూర వండుతుంటే అమృతంలా ఉంటుంది. పొద్దున తోటలోకి వెళ్ళినప్పుడు చూశాను, ఒక్కొక్కటి నా చెయ్యంతున్నాయి. కానీ ఇంట్లో నూనె తక్కువగా ఉంది. గానుగ దగ్గరకు వెళ్దామంటే ఈ వాన అడ్డం వస్తుంది. వంకాయ కూర? అది కూడా మన తోటలో కాసిన వంకాయలా? అబ్బా, వింటుంటేనే నోరూరుతుంది. వంకాయ అంటేనే వంక పెట్టలేని కూర కదా. కానీ ఈ వానలో అంగడికి ఎవరు వెళ్తారు లింగమ్మ? ఈ చలికి బయటకు అడుగు తీసి అడుగు వేయడమే కష్టంగా ఉంది. వంకాయ కూర అంటే నాకు ఇష్టమే వదినమ్మ గారు. మా ఇంట్లో లచ్చమ్మ నిన్ననే గానుగ నుండి నువ్వుల నూనె పట్టించుకొచ్చింది. ఆ నూనె వాసన ఇంకా ఇల్లంతా తిరుగుతుంది. కావాలంటే నేను వెళ్ళి తీసుకురానా? మా ఇల్లు ఇక్కడే కదా, ఈ చినుకులో వెళ్ళడం నాకు లెక్క. అలాగేనండి అంజన్న గారు, మీరు నూనెస్తే నేను వంకాయ కూర వండి మనందరం కలిసి ఇక్కడే తిందాం. ఈ వానలో ఒంటరిగా తింటే ఏం రుచుంటుంది? నలుగురం కలిసి కూర్చొని తింటేనే కదా ఆ వంటకు నిండుతనం. లచ్చమ్మమ్మను కూడా తీసుకురండి. అంజన్న వానలో తడుస్తూ పక్కనే ఉన్న తన ఇంటికి వెళ్ళాడు. రాజకంగు, లింగమ్మ తోటలోకి వెళ్లి వానలో తడుస్తున్న వంకాయలను కోశారు. ఆ వంకాయలు నీలిరంగులో నిగనిగలాడుతూ ఎంతో తాజాగా ఉన్నాయి. వర్షపు నీటి చుక్కలు వాటి మీద పడి ముత్యాల్లా మెరుస్తున్నాయి. అప్పుడే వీధిలో గొడుగు పట్టుకుని వస్తున్న అంజన్న భార్య లచ్చమ్మమ్మ వీరికి కనిపించింది. ఏంటమ్మా లింగమ్మ, ఈ వానలో తడుస్తూ వంకాయలు కోస్తున్నావు? ఒళ్ళు గగురు పొడిచే చలి వేయడం లేదు? నాకైతే ఇప్పుడే తుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. రామ్మ లచ్చమ్మమ్మ, నీకోసమే చూస్తున్నాం. అంజన్న గారు నూనె కోసం వెళ్లారు. ఇవాళ మన ఇంట్లో వంకాయ కూర విందు. నువ్వు కూడా రావాలి. మనం అందరం కలిసి ఈ వర్షాన్ని ఆస్వాదిస్తూ తిందాం. ఆహా, నీ చేతి వంట అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పు? ఆ మసాలా దంచడంలో నీకు సాటి ఎవరూ లేరు. నేను వెళ్లేది దేనికో తెలుసా? మన సీనా వెంకయ్య గారి ఇంట్లో కొబ్బరికాయలు కొట్టారట. కొంచెం కొబ్బరి తురుము తెద్దామని వెళ్తున్నా. వంకాయ కూరలో కొబ్బరి పడితే ఆ రుచే వేరు కదా. ఆ తీపి ఆ కారం కలిస్తే అదొక వింత రుచినిస్తుంది. బాలే చెప్పావు లచ్చమమ్మ. ముసలి వాళ్ళమైనా మనకి ఈ రుచులు మాత్రం తగ్గలేదు చూడు. మన నాలుకకు ఇంకా పాత రుచులనే వెతుకుతున్నాయి. అంజన్న, త్వరగా రాబోయ్. అంజన్న నూనె సీసాతో వస్తూ, వచ్చానయ్యా రాజగంగు, ఇదిగో నూనె, కొత్తగా పట్టించిన నూనె. రంగు చూడు ఎంత బంగారు రంగులో ఉందో. లచ్చమమ్మ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అయితే ఇక వంట పని మొదలు పెట్టండి. మా కడుపులో ఆకలి మంట మొదలైంది. సరేనమ్మా లచ్చమమ్మ, నువ్వు లోపలికి రా, పొయ్యి వెలిగిద్దాం. ఈ వానలో ఎండు కర్రలు దొరకడం కష్టమైంది, కానీ నిన్ననే కొన్ని కట్టెలు లోపల భద్రం చేశాను. కొంచెం పొగ వస్తుంది, కానీ ఆ వేడి ఈ చలికి బాగుంటుంది. లింగమ్మ, లచ్చమమ్మ ఇద్దరూ వంటగదిలోకి వెళ్లారు. రాజగంగు, అంజన్న అరుగు మీద కూర్చుని పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు. 1900 కాలంలో మనుషుల మధ్య అనుబంధాలు ఎంత బలంగా ఉండేవో వారి మాటల్లో తెలుస్తుంది. అప్పట్లో ఒకరింట్లో వంట జరిగితే ఊరంతా తెలిసేది. చూసావా అంజన్న, ఒకప్పుడు మన ఊర్లో బాధపడితే అందరూ రచ్చబండ దగ్గర కూర్చునే వాళ్ళం. దేశ విదేశాల కబుర్లు చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నారు. ఈ వాన మనల్ని ఇలా కలిపింది. నిజమే రాజగంగు, కాలం మారుతుంది. ఆనాడు మన తాతలు 100 ఏళ్ళు బతికారంటే అది ఈ స్వచ్ఛమైన గాలి నీరు వల్లే. కానీ ఈ గాలి, ఈ రుచులు మాత్రం మారవు. వంకాయ కూర వాసన అప్పుడే బయటకు వస్తుంది చూడు. ఆ పోపు దినుసుల గుమగుమలు, ఆ జీలకర్ర, ఆవాల చిటపట్లు వినబడుతూ ఉన్నాయి కదా. ఆ రోజుల్లో మన తాతలు చెప్పేవారు, వంకాయ వంటి కూర లేదు, వావి వరుసలు లేనివాడు లేడు అని. ఎన్ని రకాల కూరగాయలు వచ్చినా వంకాయే రాజా.
ఈ వంకాయలో ఎన్ని రకాలున్నా ఈ గుత్తి వంకాయ రుచే వేరు. లోపల మసాలా దట్టించి వండితే అది ఒక వేడుక. లింగమ్మ లోపల నుండి, ఏమండి, మసాలా దంచడానికి ఆ రోలు కొంచెం కడిగి పెడతారా? వాన పడి దుమ్ము పట్టుంటుంది. ఈ వాన నీళ్లతోనే శుభ్రం అయిపోతుంది. కాస్త చూడండి. అలాగే లింగమ్మ, ఇదిగో ఇప్పుడే వస్తున్నా. రాజగంగు లేచి వెళ్లి అరుగు పక్కన ఉన్న రోలును శుభ్రం చేస్తాడు. లింగమ్మ అల్లం వెల్లుల్లి ధనియాలు వేసి రోట్లో దంచుతుంటే వస్తున్న ఆ శబ్దం ఆ వాన చప్పుడుతో కలిసి ఒక రాగంలో వినిపిస్తుంది. ఆ మసాలా వాసన గాలిలో కలిసి ఆకలిని పెంచుతోంది. లచ్చమ్మమ్మ వంకాయలను చాకుతో జాగ్రత్తగా 4 ముక్కలుగా కోసి నీళ్లల్లో వేస్తుంది. ఈ వంకాయల్లో పుచ్చులు లేకుండా చూడు. వానాకాలం కదా, లోపల చిన్న పురుగులుంటాయి. వంకాయ కోసేటప్పుడు ప్రాణం పెట్టి కోయాలి. అవునమ్మా, అందుకే ఒక్కొక్కటి కళ్ళకద్దుకొని చూసి కోస్తున్నాను. మన తోటవే కదా, పురుగు మందులు లేని పంట. ఆంజన్న గారికి కారం కొంచెం ఎక్కువే ఉండాలి కదా. ఆయన పచ్చిమిరపకాయ ముక్కలు తగిలితేనే బొద్ద దిగుతుంది అంటారు. ఆంజన్న బయట నుండి వింటూ, అవును వదినమ్మ గారు, కారం ఉప్పు సరిగ్గా ఉంటేనే ఆ కూరకి నిండుతనం. ఈ చలికి ఆ ఘాటు తగిలితేనే ఒళ్ళు వేడెక్కుతుంది. అన్నట్టు అన్నం కూడా ఆ వాన నీళ్లతో వండిన కొండలోనే వండుతున్నావా? మట్టి పాత్రలో వంట అంటే ఆ రుచే వేరు. బావి నీళ్లే తెచ్చుంచాను. వాన నీళ్లు తాగడానికి బాగుంటాయి, కానీ వంటకి బావి నీళ్లే శ్రేష్టం. అన్నం మెతుకుగా వస్తుంది. అంజన, మనం చిన్నప్పుడు ఈ వానలో పల్లీలు వేయించుకుని తినేవాళ్ళం గుర్తుందా? ఒకరినొకరు నెట్టుకుంటూ ఆ వేడి పల్లీల కోసం కొట్లాడుకునే వాళ్ళం. ఆ రోజులే వేరు. అప్పట్లో మనకు ఏ చింత ఉండేది కాదు. గుర్తుంది రాజగంగం, అప్పుడు మన దగ్గర ఏముంది? కేవలం ప్రేమలు తప్ప. తినడానికి తిండి లేకపోయినా ఒకరిని చూసి ఒకరం నవ్వుకునే వాళ్ళం. ఇప్పుడు వయసు పెరిగింది, ఒంట్లో సత్తువ తగ్గింది, కానీ నీతో ఏ ముచ్చట్లు చెప్పుకోవడం మాత్రం తగలేదు. మన స్నేహం ఈ వంకాయ కూరలాగే పాతబడే కొద్ది రుచి పెరుగుతుంది. కాసేపటికి కూరయింది. ఆ మట్టి పాత్రలో ఉడుకుతున్న వంకాయల నుండి వస్తున్న ఆవిరి ఇల్లంతా నిండిపోయింది. లింగమ్మ విస్తరాకులు పట్టుకొచ్చింది. వంటగది నుండి వస్తున్న వాసన చూస్తుంటే వంకాయ మసాలాల్లో బాగా మగ్గిందని అర్థమవుతుంది. రండి అంజన్న గారు, లచ్చమ్మమ్మ. ఏమండి, అన్నం తయారైంది. పొగలు కక్కుతున్న అన్నం. వేడి వేడి అన్నంలో ఈ వంకాయ కూర వేసుకుని తింటే స్వర్గం కనిపిస్తుంది. విస్తరాకులు పరిచాను, కూర్చోండి. ఇదిగో, నేను కొబ్బరి తురుము తెచ్చాను. అది పైన చల్లితే ఇంకా బాగుంటుంది. లింగమ్మ, ఈ కూర రంగు చూడు. ఆ నూనె పైకి తేలి ఎంత ముచ్చటగా ఉందో. అబ్బా లింగమ్మ, ఆ విస్తరాకు మీద కూర వడ్డించు. ఆ వంకాయలు ముక్కలవ్వకుండా గుత్తిగా ఎలా ఉన్నాయో చూడు. ఆ నూనె తలతలలాడుతూ ఎంత బాగుందో. నోట్లో నీళ్లు తిరుగుతున్నాయి. అంజన్న మొదటి ముద్ద తింటూ, ఓహో, ఏమన్నా రుచా? వదిన గారు, మీ చేతిలో ఏదో మంత్రం ఉంది. ఆ మసాలా ఘాటు, వంకాయ మెత్తదనం అద్భుతం. ఈ రుచికి రాజభోగం కూడా సాటి రాదు. నా ప్రాణం లేచొచ్చింది. మీరు మెచ్చుకుంటే చాలండి. వండే వాళ్ళకి తినేవాళ్ళు తృప్తిగా తింటేనే సంతోషం. ఈ వాన వల్ల పనులు ఆగిపోయినా ఇలా నలుగురం కలిసి తింటుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంది. కష్టాలొచ్చినా సుఖాలొచ్చినా పంచుకోవడమే కదా మన పద్ధతి. నిజమే లింగమ్మా, ఈ కాలంలో ఒకరికొకరు తోడుండడమే పెద్ద వరం. ఎవరి గోళలో వాళ్ళుంటే ఈ ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఊళ్ళో అందరూ మనల్ని చూసి అసూయపడేలా ఉండాలి మన స్నేహం. చూసావా అంజన, కేవలం ఒక వంకాయ కూర మనల్ని ఎంతలా కలిపింది. పల్లెటూరి జీవితంలో ఉన్న గొప్పతనమే ఇది. ఒక చిన్న విషయం మనకి ఎంతటి సంతోషాన్ని ఇస్తుందో. ఆకలి తీరడమే కాదు, ఆత్మీయత కూడా పెరుగుతుంది. అవును రాజగంగం, కలిసి ఉంటే కలదు సుఖం అని పెద్దలు ఊరికే అనలేదు. ఈ వాన మనకి నేర్పిన పాఠం ఇదే. ఒంటరిగా తింటే అది కేవలం కడుపు నింపుకోవడమే. పంచుకొని తినడంలోనే తృప్తుంది. అది ఆత్మను నింపుతుంది. బయట వాన ఇంకా పడుతూనే ఉంది. కాని ఆ ఇంట్లో మాత్రం వెచ్చని ఆత్మీయత, వేడివేడి వంటకాలతో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఆ నలుగురు పెద్దవారు తమ కష్టాలను మర్చిపోయి ఆ క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. లోపల నూనె దీపం వెలుగుతుంటే బయట ప్రకృతి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. కాని ఈ నలుగురి మధ్య ఉన్న ప్రేమ ఆ వాన చలిని తరిమేస్తుంది. ఏమండి, ఇంకాస్త కూర వేయనా? ఆ వంకాయ మధ్యలో ఉన్న మసాలా ఇంకా మిగిలి ఉంది. దాన్ని అన్నంలో కలుపుకుంటే అమృతంలా ఉంటుంది. చాలు లింగమ్మ, కడుపు నిండిపోయింది, కానీ మనసు మాత్రం ఇంకా తినాలనిపిస్తుంది. ఎంత రుచికరమైన భోజనం చేసి చాలా కాలం అయింది. అంజన్న, నువ్వేమంటావు? లచ్చమమ్మ, చూసావా మనం ఎంత అదృష్టవంతులమో. ఇలాంటి స్నేహితులు, ఇలాంటి వాతావరణం దొరకడం పూర్వజన్మ సుకృతం. ఈ వయసులో మనకు కావాల్సిందే ఇలాంటి పలకరింపులే. నిజమేనండి. రేపొద్దున్న వాన తగ్గితే నేను మా ఇంట్లో గారెలు చేస్తాను. ఆవకాయ పచ్చడి కూడా ఉంది. మీరందరూ రావాలి. మనం రేపు కూడా ఇలాగే కబుర్లు చెప్పుకుందాం. తప్పకుండా వస్తాం లచ్చమ్మ. మన ఊరి గొప్పతనం ఇదే కదా. ఒకరింట్లో వంట జరిగితే ఊరంతా వాసన చూడాలి. ఆ ప్రేమే మనల్ని ఇంకా బ్రతికిస్తోంది.
సరే, అన్నం తిన్నాం కదా, కాసేపు అలా అరుగు మీద కూర్చుని మరిన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. ఈ వాన తగ్గే వరకు మనకు సెలవే కదా, ఆకాశం ఇంకా కరుణించేలా లేదు. వాన మనల్ని ఇక్కడే ఉండమంటోంది. చీకటి పడుతోంది. నూనె దీపాలు వెలిగాయి. ఆ వెలుగులో వారి ముఖాల్లోని చిరునవ్వులు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక చిన్న వంకాయ కూర ద్వారా మొదలైన వారి సంభాషణ జీవిత సత్యాల వరకు వెళ్ళింది. మనుషుల మధ్య దూరం తగ్గాలంటే ఖరీదైన వస్తువులు అక్కర్లేదు, కేవలం పంచుకునే గుణం ఉంటే చాలని ఆ రోజు రాజకంగు ఇంటి అరుగు మీద నిరూపించబడింది. వాన తన రాగాన్ని వినిపిస్తూనే ఉంది. ఆ పెద్దలు తమ ముచ్చట్లను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ కథలోని నీతేంటంటే, సంపద కంటే కలిసిమెలిసి ఉండడంలోనే నిజమైన ఆనందం ఉంటుంది. కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉండడం, ఉన్నదానిని పంచుకుని తినడం మనిషికి మానసిక ప్రశాంతతను మరియు గొప్ప ఆత్మీయతను ఇస్తుంది. 1900వ సంవత్సరం అర్ధరాత్రి భారీ వర్షం కురుస్తూ ఉండగా ఊరి చెరువు కట్ట తెగిపోయి నీరు వేగంగా వస్తూ ఉండడం గమనించిన రాజమల్లు తన భార్యను నిద్రలేపుతాడు. లచ్చమ్మా, ఓ లచ్చమ్మా, త్వరగా నిద్రలేచి బయటికి రా. మన ఊరి చెరువు కట్ట తెగిపోయినట్టుంది. వరద నీరు ఉప్పెన్లాగా మన గుడిసెలోకి వచ్చేస్తుంది. కట్టుబట్టలతో వెంటనే బయటికి రా. ఇంట్లో ఉన్న సామాన్లేమీ ముట్టుకోబాకు. ముందు మన ప్రాణాలు కాపాడుకోవాలి. లచ్చమ్మ కంగారుగా బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ, అయ్యో దేవుడా, ఎంత కష్టం వచ్చింది. ఏవండి, ఉదయం నుండి కురుస్తున్న వానకి వీధుల్లో మోకాళ్ళలోతు నీళ్ళొచ్చాయి. ఇప్పుడు చూస్తుంటే నడుము లోతుకు చేరుకున్నాయి. మన మట్టి గుడిసె ఏ క్షణమైనా కూలిపోయేలా ఉంది. ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళాలి? కటిక చీకట్లో ఏ దిక్కుకు పోవాలి? కంగారు పడుకు లచ్చమ్మ, మనం ఎక్కడికి పారిపోలేము. చుట్టుపక్కల దారులన్నీ ఇప్పటికే మునిగిపోయినాయి. మన ఇంటి వెనకున్న 100 ఏళ్ల నాటి పెద్ద మామిడి చెట్టు ఒక్కటే ఇప్పుడు మనకి శరణ్యంలాగా అనిపిస్తుంది. ఆ చెట్టు ఎక్కితేనే మన ప్రాణాలు దక్కుతాయి. జాగ్రత్తగా నా చేయి పట్టుకో. ఆ చెట్టు కొమ్మలు చాలా లావుగా ఉంటాయి. పట్టుకొని ఎక్కడానికి సులువుగా ఉంటుంది. అలాగేనండి. ఆపదలో మనకు దేవుడిలా ఆ మామిడి చెట్టే దిక్కయింది. అదృష్టవశాత్తు ఈ సీజన్లో చెట్టు నిండా పండిన మామిడి పండ్లు కూడా ఉన్నాయి. కనీసం ఆ పండ్ల వాసన చూస్తూ ఈ ప్రాణాలు నిలబెట్టుకుందాం. పదండి పదండి, త్వరగా ఎక్కుదాం. ఇద్దరూ కష్టపడి మామిడి చెట్టు పైకి ఎక్కి సురక్షితమైన కొమ్మల మీద కూర్చుంటారు. ఇంతలో ఆ నీళ్లలో కొట్టుకుంటూ పొరుగింటి వృద్ధ దంపతులు సోమయ్య, సీతమ్మ అక్కడికొస్తారు. సోమయ్య నీళ్లలో ఈదులాడుతూ, రాజమల్లు, ఓ రాజమల్లు, నాయనా, మమ్మల్ని కాపాడు తండ్రి. మా పెంకుటిల్లు పూర్తిగా మునిగిపోయింది. ఈ వరద ప్రవాహంలో మేము నిలబడలేకపోతున్నాం. మాకా వయసు అయిపోయింది. ఈ నీళ్లలో కొట్టుకుపోయేలా ఉన్నాం. దయచేసి మాకు ఆ చెట్టు మీద కాస్త చోటివ్వు నాయనా. అయ్యో సోమయ్య బాబాయ్, మీరు ధైర్యంగా ఉండండి. నా చేయి గట్టిగా పట్టుకోండి, మీకేమీ కాదు. నేను మిమ్మల్ని పైకి లావుతాను. సీతక్క, మీరు సోమయ్య బాబాయ్ చేయి పట్టుకోండి. జాగ్రత్తగా పైకి రండి. రాజమల్లు బాబు, నీకు పుణ్యం ఉంటుంది నాయనా. సరైన సమయానికి నువ్వు మాకు చెయ్యి అందించకపోతే ఈ వరద నీళ్ళల్లో మా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. దేవుడే నిన్ను మా పాలిట రక్షకుడిగా ఉంచాడు. ఈ చెట్టు మీద మనమంతా సురక్షితంగా ఉన్నట్లేనా రాజమల్లు? సీతక్క, మీరు పైకొచ్చి ఇక్కడ నా పక్కన కూర్చోండి. ఇది చాలా పెద్ద మామిడి చెట్టు. దీని వేర్లు భూమిలో చాలా లోతుగా పాతుకుపోయాయి. వరద ఎంత పెద్దదైనా ఈ చెట్టును ఏమీ చేయలేదు. మీరు భయపడకండి, కాస్త తేరుకోండి. అందరూ చెట్టు మీద కుదురుకుంటూ ఉండగా ఊరిలోకెల్లా పెద్ద ధనవంతుడు, అహంకారి అయిన శ్రీనివాసులు తన భార్య గౌరమ్మతో కలిసి ప్రాణభయంతో ఆ చెట్టు దగ్గరికి వస్తాడు. రాజమల్లు, సోమయ్య, నన్ను నా భార్యను కాపాడండి. మా 6 అంతస్తుల భవనం నీళ్లలో మునిగిపోలేదు, కానీ వరద ఉధృతికి గోడలు బీటల వారి కూలిపోయింది. మా ప్రాణాలు వారి చేతిలో పెట్టుకుని ఇక్కడికి ఈదుకుంటూ వచ్చాం. నా భార్య గౌరమ్మకి ఈత రాదు. దయచేసి మమ్మల్ని కూడా చెట్టుపైకి లాగండి. గౌరమ్మ ఏడుస్తూ, అమ్మా, ఈ మురికి నీళ్ళలో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. జలగలు నా కాళ్ళను కొరుస్తున్నాయి. రాజమల్లు, మాకు మీ చెట్టు మీద ఆశ్రయం ఇస్తే మీకు 10 బంగారు నాణాలు ఇస్తాను. త్వరగా మమ్మల్ని పైకి లాగండి. నా పట్టు చీరలు, నగలు అన్ని ఇంట్లోనే వదిలేసి కట్టుబట్టలతో వచ్చాను. గౌరమ్మ గారు, ఈ ఆపద సమయంలో ప్రాణాలు కాపాడడానికి నాకు మీ బంగారు నాణ్యాలు అవసరంలా. మనుషులుగా ఒకరికొకరు సాయం చేసుకోవటం మా బాధ్యత. చూశారా శ్రీనివాసులు గారు, నిన్నటిదాకా మీరు మీ భవనం మీద నిలబడి ఈ రాజమల్లు పేదరికాన్ని చూసి ఎన్నోసార్లు నవ్వుకున్నారు. వాడి గుడిసె ముందున్న ఈ మామిడి చెట్టు ఆకులు మీ వాకిట్లో పడుతున్నాయని ఎన్నిసార్లు గొడవపడలేదు. కానీ ఈరోజు అదే పేదవాడు, అదే మామిడి చెట్టు మీకు ప్రాణదానం చేశాయి. కాలం ఎంత విచిత్రమైందో చూశారా? సోమయ్య గారు, దయచేసి పాత విషయాలు ఇప్పుడు తవ్వకండి.
నా ఆస్తి, నా భవనం, నా పొలాలు అన్నీ కళ్ళ ముందే నాశనమైపోయాయన్న బాధలో ఉన్నాను. నేనొక జమీందారుని. ఈరోజు ఇలా కట్టుబట్టలతో ఒక పేదవాడి చెట్టు మీద తలదాచుకోవాల్సిన కర్మ నాకు పట్టిందని నా మనసు రగిలిపోతుంది. శ్రీనివాసులు గారు, దేవుడి ముందు అందరూ సమానమే. ప్రకృతి కన్నెర్ర చేసినప్పుడు మోతుబరి పేదవాడు అనే తేడానే ఉండదు. ఆ వరద ప్రవాహానికి మీ ధాన్యాకారమైన రాజమల్లు పూరి గుడిసైనా ఒకటి. ఉన్నంతలో ప్రాణాలు దక్కాయని సంతోషించండి, అంతేగాని ఇంకా గర్వంతో మాట్లాడకండి. ఏంటి సీతక్క నువ్వనేది? దక్కిన ప్రాణాలు తీసుకెళ్లి ఏం చెయ్యాలి? నేనెంతో మురిపంగా చేయించుకున్న వజ్రాల హారం, పట్టు చీరలన్నీ ఆ బురదలో కలిసిపోయాయే. అవి గుర్తుకొస్తుంటే నాకు ప్రాణం పోయినంత పనవుతుంది. ఈ చెట్టు మీద చలికి వణికిపోతూ నేను బ్రతకలేను. దేవుడు మమ్మల్ని ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడు? అలా ఆ భయంకరమైన రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం సూర్యుడొస్తాడు. ఊరంతా సముద్రంలా మారిపోయి ఉంటుంది. వరద ఏమాత్రం తగ్గదు. రాజమల్లు, రాత్రంతా చలిలో గజగజ వణుకుతూ గడిపా. ఇప్పుడు సూర్యుడు వచ్చినా చలి తగ్గటం లేదు. దానికి తోడు నా కడుపులో ఆకలి మండిపోతుంది. నిన్న మధ్యాహ్నం తిన్నదే, ఆ తర్వాత ఒక్క మెతుకు కూడా పడలేదు. నాకేదైనా తినటానికి కావాలి, లేకపోతే ఆకలితోనే చనిపోయేలా ఉన్నాను. అవునండి, నా పరిస్థితి కూడా అలాగే ఉంది. మా ఇంట్లో అయితే పనివాళ్ళు పొద్దున్నే వేడి పాలు, పండ్ల రసాలు తెచ్చి నా ముందు పెట్టేవారు. నా ఇల్లు గుర్తొస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఇప్పుడు ఈ దిక్కుమాలిన చెట్టు మీద మనకు గుక్కడి నీళ్లు కూడా దొరికేలా లేవు. ఆకలితో నా పేగులు ముడుచుకుపోతున్నాయి. రాజమల్లు, ఏదైనా దారి చూపించయ్యా. ఏమమ్మా గౌరమ్మ, నీ మాటలు కొంచెం కూడా బాగోలేదు. నీ ప్రాణాలు కాపాడిన ఈ చెట్టుని దిక్కుమాలిన చెట్టు అని ఎలాగంటావు? ఆకలి నీకే కాదు, మనందరికీ ఆస్తుంది. కాని కిందున్న వరద నీరు చూసావా? ఆ నీటిని తాగలేం. వంట చేసుకోవడానికి ఇది నీ వంటగది కాదుగా. పొయ్యి వెలిగిద్దామన్నా అంతా తడిసిపోయింది. అవును సోమయ్య గారు, అసలే ఇది చెట్టు. ఎక్కడ మంట పెట్టినా చెట్టు కాలిపోయి మన ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. అగ్గిపెట్టి కూడా ఎవరి దగ్గర లేదు. వంట చేసుకునే దారి ఏమాత్రం లేదు. ఈ వరదలు తగ్గే వరకు ఆ దేవుడి మీద పారం వేసి ఆకలిని భరించాల్సిందే. ప్రాణాల కన్నా ఆకలి పెద్దదేమి కాదు కదా గౌరమ్మ. సీతమ్మ గారు, అలా అంటే ఎలా? వయసులో పెద్దవాళ్ళం. ఇంకో 10 గంటలు ఏమీ తినకపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నా దగ్గర 100 ఎకరాల ఆస్తి ఉండి కూడా నా భార్యకు ఒక పూట భోజనం పెట్టలేని అభాగ్యున్నయ్యాను. నా ధనం అంతా ఈరోజు గడ్డి పూచతో సమానమైపోయింది. శ్రీనివాసులు గారు, మీరేం కంగారు పడకండి. మనం ఆకలితో చనిపోము. మన ఆకలి తీర్చడానికి ఈ చెట్టు తల్లి తన చేతుల్లో అమృతం లాంటి పండ్లను మనకు అందిస్తోంది. మీరు గమనించారో లేదో, ఈ కొమ్మల నిండా పండిన అద్భుతమైన మామిడి పండ్లున్నాయి. మనం అగ్గి రాజేసి వంట చేసుకోవాల్సిన అవసరమే లేదు. ప్రకృతి ఇచ్చిన ఈ పండ్లతోనే ఆకలి తీర్చుకుందాం. భలే గుర్తు చేసావు లచ్చమ్మ. ఆకలి బాధలో ఉండి మనం కూర్చున్న చోటున అమృతాన్ని మర్చిపోయాం. నేనిప్పుడే పైకొమ్మలకెళ్ళి బాగా పండిన తియ్యటి మామిడి పళ్ళను కోసి తీసుకొస్తాను. ఈ చెట్టు పళ్ళు ఎంతో మధురంగా ఉంటాయి. ఒక్క పండు తింటే చాలు, కడుపు నిండిపోద్ది. శ్రీనివాసులు నామూషిగా, ఏంటి రాజమల్లు, మామిడి పండ్ల? పండ్లు అంటే భోజనం తిన్నాక తినేవి కాని కడుపు నింపుకోవటానికి ఎలా తింటారు? పైగా వీటిని కడక్కుండా ఎలా తింటాం? నేను కేవలం బ్రాహ్మణులు వండిన వేడివేడి భోజనం మాత్రమే తింటాను. ఈ చెట్టు పళ్ళు నేను తినలేను. నాకు నామోషిగా ఉంది. శ్రీనివాసులు గారు, మీ అహంకారం ఇంకా చావలేదా? ఆకలేసినప్పుడు దొరికిన దాన్ని అమృతంలా భావించి తినాలి గాని ఇంకా భేషజాలకు పోతారేంటి? ఒకప్పుడు మీరు జమీందారు అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు మీరు ఆకలితో ఉన్న ఒక సామాన్యుడు మాత్రమే. రాజమల్లు ప్రేమతో కోసిస్తున్న పండుని గౌరవంగా తీసుకోండి. సోమయ్య గారు చెప్పింది నిజమేనండి. ముందు నా కడుపులో ఆకలి మంట తగ్గాలి. రాజమల్లు, నువ్వు త్వరగా వెళ్ళి పండ్లు కోసుకొనిరా. నాకు మర్యాదలు భేషజాలు అవసరమే లేదు. ప్రాణం నిలబెడితే రేపేదైనా తినొచ్చు. నా కోసం బాగా పండిన పండ్లను తీసుకొనిరా నాయనా. రాజమల్లు చెట్టుపైకి వెళ్లి కొన్ని పండ్లు కోసుకొనొచ్చి, ఇదిగోండి శ్రీనివాసులు గారు, గౌరమ్మ గారు, దయచేసి తినండి. ఈ చెట్టు ఎప్పుడూ ఏ రసాయనాలు లేకుండా స్వచ్ఛమైన మట్టితోనే పెరిగింది. దీని పళ్లలో స్వచ్ఛమైన తీయదనం ఉంటుంది. తినండమ్మా. లచ్చమ్మ, స్వామి బాబాయ్, మీరు కూడా పళ్ళు తీసుకోండి. సీతమ్మ పండు తింటూ ఆనందంగా, అద్భుతం రాజమల్లు. నా జీవితంలో నేనింత తీయటి మామిడి పండు ఏనాడో తినలేదు.
దీని రుచి ముందు పంచదార కూడా పనికిరాదు. నా కడుపు నిండిపోయింది. ఆ దేవుడే ఈ పండ్ల రూపంలో మనకు ఆకలి లేకుండా చేశాడు. ఈ చెట్టుకు మనం ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. శ్రీనివాసులు మామిడి పండు తింటూ కన్నీళ్లు పెట్టుకొని, రాజమల్లో, సీతమ్మ గారు చెప్పింది అక్షరాల నిజం. ఈ పండు రుచి నేను ఎన్నడూ ఆస్వాదించలేదు. ఎన్నో రకాల విందులు తిన్నాను, కానీ ఆకలితో ఉన్నప్పుడు నా చేతిలో పెట్టిన ఈ పండు ముందు అవన్నీ తీసికట్టు. నేను ఇన్నాళ్ళు ఎంత మూర్ఖుల్లా బ్రతికానో నాకిప్పుడు అర్థమవుతుంది. ఏమైంది శ్రీనివాసులు గారు? ఎందుకలా బాధపడుతున్నారు? మీరు కంగారు పడబాకండి. రేపటికల్లా వరదలు తగ్గిపోతాయి. మీ ఆస్తిపాస్తులు మళ్ళీ మీకు వస్తాయి. మీరేమీ కోల్పోలేదు. నా ఆస్తి వస్తుందన్న ఆనందం కంటే నా మనసులోని కల్మషం పోయిందన్న ఆనందం నాకు ఇప్పుడు ఎక్కువగా ఉంది రాజమల్లో. నీ గుడిసె ముందున్న ఈ చెట్టు ఆకులు నా కాంపౌండ్లో పడుతున్నాయని నిన్ను ఎన్నోసార్లు అసభ్యంగా తిట్టాను. ఈ చెట్టుని నరికేయమని బెదిరించాను. కానీ ఈరోజు అదే చెట్టు నాకు ఆశ్రయం ఇచ్చింది, నా ఆకలి తీర్చింది. నన్ను క్షమించు నాయనా. అవును రాజమల్లు, మనుషులకి ఆపదొచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి, నగలు, గర్వం ఏవి వాళ్ళ ప్రాణాలను కాపాడలేవు. దానికి పక్కా ఉదాహరణ మేమే. ఈ రోజు నీ దొడ్డ మనసు, ఈ మామిడి చెట్టు లేకపోతే మేము ఆ వరద నీళ్ళలో శవాలుగా మారిపోయేవాళ్ళం. నీ మంచితనం ముందు మేము ఓడిపోయాం. లచ్చమ్మ, నన్ను కూడా క్షమించు తల్లి. అయ్యో గౌరమ్మ గారు, అలా అనకండి. ప్రకృతి కన్నెర చేసినప్పుడు ఎవరైనా ఒకటే. తోటి వారికి ఆపదలో సాయం చేయడం మా ధర్మం. ఈ చెట్టు మాకు మాత్రమే సొంతం కాదు. ఇది అందరికీ నీడనిస్తుంది, అందరి ఆకలిని తీరుస్తుంది. మీ మనసులో మార్పు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మీదట మనమంతా ఒకే కుటుంబంలా ఉందాం. చూశారా శ్రీనివాసులు గారు, పేదవాళ్ల గుండె ఎంత గొప్పదో. కక్షలు, భేషజాలు లేకుండా నిస్వార్థంగా వాళ్ళు మిమ్మల్ని ఆదుకున్నారు. ప్రకృతి మనకొక గొప్ప పాఠం నేర్పింది. డబ్బు, ఆస్తి ఎప్పటికీ శాశ్వతం కాదుగా. సాటి మనుషులపై చూపించే ప్రేమ, పంచుకునే గుణమే మనిషికి నిజమైన సంపద. దాన్ని మీరిద్దరూ ఈరోజు తెలుసుకున్నారు. ఇక మరుసటి రోజు ఉదయం వరద నీరు నెమ్మదిగా తగ్గిపోతుంది. భూమి కనిపిస్తుంది. అందరూ సంతోషిస్తారు. సోమయ్య బాబాయ్, శ్రీనివాసులు గారు, అదిగో చూడండి, వరద పూర్తిగా తగ్గిపోయింది. నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోయినాయి. మన ఊరి నేల కనిపిస్తుంది. మనం ఇంక నెమ్మదిగా ఈ చెట్టు మీద నుంచి కిందకి దిగొచ్చు. ఆ దేవుడి దయ వల్ల మన ప్రాణాలు దక్కినాయి. అమ్మయ్య, ఈ 2 రోజులు ఈ మామిడి చెట్టు తల్లిలాగా మనల్ని తన ఒడిలో దాచుకుంది. ఈ చెట్టుకి మనం జీవితాంతం రుణపడి ఉంటాం. అందరూ నెమ్మదిగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ కిందకు దిగండి. నేను ముందు వెళ్ళి అందరికీ చెయ్యందిస్తాను. పదండి సీతక్క, కిందకు దిగుదాం. కిందకు వెళ్ళాక మన ఇళ్లను శుభ్రం చేసుకుని మళ్ళీ కొత్త జీవితం మొదలు పెడదాం. నా పాత ఇల్లు పోయినా నా మనసులోని గర్వం కూడా పోయింది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. రాజమల్లు, లచ్చమ్మల దయవల్లే మనకి కనువిప్పు కలిగింది. అవునమ్మా గౌరమ్మ, ఈ ఆపద మనందరినీ ఒక చోట చేర్చి మనుషుల మధ్యున్న గోడల్ని బద్దలు కొట్టింది. ఆ పండిన మామిడి పళ్ళలాగానే మన బంధం కూడా ఎప్పటికీ తీయగా ఉండాలని నేను ఆ దేవుని కోరుకుంటున్నాను. రండి, జాగ్రత్తగా కిందకి దిగుదాం. అందరూ సంతోషంగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ చెట్టుపై నుండి కిందకి దిగి తమ ఇళ్ల వైపు అడుగులు వేస్తారు. ఆ రోజుటి నుండి శ్రీనివాసులు తన గర్వం వదిలేసి అందరితో కలిసిమెలిసి జీవించాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, ప్రకృతి విపత్తుల ముందు పేద ధనిక అనే తేడా ఉండదు. ఆపదలో ఉన్నప్పుడు తోటివారిని ఆదుకోవడం, ఉన్నంతలో పంచుకోవడం మనుషుల కనీస ధర్మం. ధర్మం ఎప్పటికీ మనల్ని రక్షించలేదు, కానీ మన తోటి మనుషుల ప్రేమ, మంచితనం మాత్రమే మనల్ని కాపాడుతాయి.